హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. 28 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంట్ స్థానాలు. బీజేపీ కంటెస్ట్ చేయాలనుకుంటున్న లిస్ట్ అంతా కూడా టీడీపీ హెడ్ క్వార్టర్స్కి చేరిపోయింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి కరెక్ట్గా తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ఆయన ప్రసంగించే సమయానికి ఆయనకి ఈ వర్తమానం అందింది. తాను కంటెస్ట్ చేయాలనుకుంటున్న స్థానాలు, వాటిల్లో తెలుగుదేశం ఎట్టి పరిస్థితిలో తలదూర్చడానికి వీల్లేదు, రెబల్స్ని నుంచోబెట్టడానికి వీల్లేదు. ఒకవేళ రెబల్స్ను నుంచోబెట్టినట్టు అనుమానం వస్తే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి సబ్సీక్వెంట్గా అనే మాటని కూడా బీజేపీ హెడ్ క్వార్టర్స్ కమ్యూనికేట్ చేసింది. దీంతోపాటు 9 పార్లమెంట్ స్థానాలు ఎవరు ఎక్కడి నుంచోవాలి, క్యాండిడేట్స్ ఎవరు బీజేపీ నిర్ణయించుకుంటుంది. ఇక్కడ టీడీపీ జోక్యం ఉండటానికి వీల్లేదు. జనసేనకి సంబంధించి జనసేన నిర్ణయం తీసుకుంటుంది. అలాగే 3 పార్లమెంట్ స్థానాలు. ఈ 28 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడెక్కడ అంటే 4 రీజియన్స్, ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి ఒక 7, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఒక 7, దక్షిణ కోస్తా 4 జిల్లాల నుంచి ఒక 7, రాయలసీమ 4 జిల్లాల నుంచి ఒక 7 అసెంబ్లీ స్థానాలని బీజేపీ కోరుకుంటోంది. తనకు కావాల్సిన యంత్రాంగాన్ని అంతా బీజేపీ సిద్ధం చేసుకుంది ఆల్రెడీ. ఈ లిస్టు, ఈ నియోజకవర్గాల లిస్టు చంద్రబాబు నాయుడు గారికి చేరింది. అందులో ఒకవేళ టీడీపీ ఎంచుకున్న నియోజకవర్గాలు ఏమన్నా ఉన్నా సరే టీడీపీ హ్యాస్ టు ఫోర్గో, వాటిని వదులుకోవాలని చెప్పి స్పష్టమైన సంకేతం పంపింది. పొత్తు ఉండాలని టీడీపీ కోరుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎంత ఒత్తిడి తెచ్చినా సరే బీజేపీ తన పట్టు విడిచిపెట్టేది లేదు. బీజేపీ కొన్ని లెక్కలతోటి వస్తుంది, లెక్కలు సరిచేయడానికి కూడా వస్తుంది. టీడీపీ లెక్కలు సరిచేయడానికి పోయినసారి మాదిరి రెబల్స్ని రంగంలోకి దింపి దగ్గరుండి బీజేపీని ఓడగొట్టిస్తే ఊరుకునే పరిస్థితి ఈసారి లేదు. నమ్మబోము చంద్రబాబుని అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా బీజేపీ తేల్చి చెప్పింది. 9 పార్లమెంటు స్థానాల్లో కూడా చాలా మెటిక్యులస్గా బీజేపీ ఆలోచన చేసింది. దానికి తగ్గట్టుగానే అక్కడ నుంచోబెట్టాలి జనాల్ని, అలాగే అంటే బీజేపీ అభ్యర్థులను నుంచోబెట్టాలని. ఆర్థికంగా బలసంపన్నులైన వాళ్ళని బీజేపీ ఈసారి చూస్తుంది. తెలుగుదేశం నుంచి పారాషూట్లా వాలే వాళ్ళని మాత్రం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ అకామిడేట్ చేయదలుచుకోలేదు. డబ్బులు ఉన్నా సరే, డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఉన్నా సరే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వారిని సపోర్ట్ చేయదలుచుకోలేదు, వారికి టికెట్లు ఇవ్వదలుచుకోలేదు. మరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు దీనికి ఎలా స్పందిస్తారో, లేకపోతే రాయబారానికి మళ్ళీ పవన్ కళ్యాణ్నే ప్రయోగిస్తారో వేచి చూడాలి.